Hello everyone, I am Dr. Harika, fertility specialist, 49 హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్. నేను ఈరోజు మీ ముందుకి ఒక గుడ్ న్యూస్తో వచ్చాను. అదేంటి అంటే మన 49 సెంటర్లో అన్ని బ్రాంచెస్లో మనకి ఒక ఆఫర్ అనేది నడుస్తుంది. అది ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ August 1 అండి. సో ఈ ఆగస్ట్లో మనకి పేషెంట్ రెస్పాన్స్ అనేది చాలా మంచిగా రావడం వల్ల ఈ ఆఫర్ అనేది మనం ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ టిల్ September 30. సో ఈ 2 months వరకు ఆఫర్ అనేది మేము ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేంటి అంటే ఈ ఆఫర్లో మనకి 2 ప్యాకేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ కన్సల్టేషన్ మేల్కి అండ్ ఫీమేల్కి అంటే కపుల్ కన్సల్టేషన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఫీమేల్కి AMH బ్లడ్ టెస్ట్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఫస్ట్ అల్ట్రాసౌండ్ లేడీస్కి ఫస్ట్ అల్ట్రాసౌండ్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుంది. అండ్ అలాగే సెమెన్ అనాలిసిస్ కూడా ఫ్రీ చేయడం జరుగుతుంది. సో ఈ ప్యాకేజ్ వచ్చేసి మనకి 599లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ యాక్చువల్లీ వర్త్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 5,500. సో ఈ 5,500 కాస్ట్లో ఉన్న ప్యాకేజ్ ఇప్పుడు టిల్ September 30 వరకు ఓన్లీ 599లో ఇవన్నీ ఇంక్లూడ్ అవుతున్నాయి. సో కమింగ్ టు ద సెకండ్ ఆఫర్ ఏంటి అంటే మనకి ఈ ఆఫర్లో ఇప్పుడు డిస్కస్ చేసిన పైనవన్నీ కూడా అంటే లైక్ కపుల్ కన్సల్టేషన్, ఫస్ట్ కన్సల్టేషన్ ఫ్రీ, ఫస్ట్ ఫిమేల్ స్కాన్ బేసిక్ స్కాన్ ఫ్రీ, AMH ఫ్రీ, సెమెన్ అనాలిసిస్ ఫ్రీతో పాటు హస్బెండ్కి కొన్ని సిలోలజీ వైరల్ మార్కర్స్ అంటాం లైక్ HIV, HPSAG, VDRL, HCV ఇవన్నీ కూడా ఈ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి 999 ప్యాకేజ్ అంటే 999 ప్యాకేజ్లో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. యాక్చువల్లీ కాస్ట్ వచ్చేసి మనకి ఇది 7,500. ఈ టిల్ September 30 వరకు మనకి ఈ ఆఫర్ అనేది ఉందన్నమాట. సో జనరల్గా ఏంటి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న కపుల్ అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఫస్ట్ కన్సల్టేషన్ అండ్ సెమెన్ అనాలిసిస్ AMH అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి బిఫోర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో ఈ ఆఫర్ ఉన్నప్పుడే మీరు వచ్చేసి 49లో అన్ని సెంటర్స్లో విజిట్ అయ్యి మీరు ఈ టెస్ట్లు చేయించుకున్నప్పుడు మీకు మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎంతవరకు ఉంది, ప్రెగ్నెన్సీ మనం ఇన్ కేస్ మీరు డిలే చేసుకోవాలనుకున్నారు అంటే ఎప్పటి వరకు డిలే చేసుకోవచ్చు అనేది మీకు ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్తో మాట్లాడి ఆ తర్వాత డిసిషన్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.